మా సినిమా అవతారం అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. టీజర్స్ కూడా మీరు ఇప్పుడు చూశారు. మేమందరం సినిమా కూడా చూసాం. పూర్తి ఆత్మవిశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, ముందుగానే ఎంతో సంతోషంతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వస్తున్న మరో అద్భుతమైన సృష్టి ఈ అవతారం అని యూనిట్ తరఫున చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఒక కొన్నేళ్ల క్రితం అమ్మోరు తెలుగులో తొలి గ్రాఫిక్స్ పిక్చర్. అప్పట్లో అది ఎంత సంచలనం సృష్టించిందో మీకు తెలుసు. కోడి రామకృష్ణ గారి అమ్మోరు తర్వాత ఆయన దేవి తీశారు, తర్వాత దేవుళ్ళు తీశారు. దేవి తీసినప్పుడు అప్పట్లో అది సంచలనం, దేవుళ్ళు ఒక సంచలనం, రేపు కాబోతున్న సంచలనం మా ఈ అవతారం. చాలామంది ఏ ఫిల్మ్ బై అని డైరెక్టర్ పేరు అది వేసుకుంటారు, పలాని వారి అద్భుత సృష్టిని వేసుకుంటారు. దానికి అన్ని రకాల అర్హత కలిగిన వేసుకోదగ్గ డైరెక్టర్ ఎవరన్నా తెలుగులో ఈ రోజుల్లో ఉన్నారంటే అది కోడి రామకృష్ణ గారు. ఆయన గురించి ఎన్నో చెప్పాలని నాకు ఉంటుంది. ఆయన రికార్డుల గురించి, ఆయన సంచలనాల గురించి, ఆయన విజయాల గురించి. ఆయన నాకు ఒక నిషిద్ధం విధించాడు. రాజేంద్ర గారు, మీరు అసలు మాట్లాడితే ఊరుకోను అని ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను. ఆయన వాటన్నిటికీ దూరంగా ఉంటాడు. ఆయన క్రియేటివ్ కృషి అంతా సినిమా మీదే చూపిస్తారు. మీకు తెలీదు, ఈ సినిమా రీ రికార్డింగు కొన్ని నెలల పాటు చేశారు. బాలా గారు గ్రాఫిక్స్, ఆ గ్రాఫిక్స్ ఎక్కడ మొదలయ్యి దానికి తుది మెరుగులు దిద్దే వరకు ఎడిటింగ్ రూమ్లో, మిక్సింగ్లో సినిమా తీయడం ఒక తపస్సు అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆయన సినిమాల్లో తపస్సు మాది ఉంటుంది. ఇది అవతారం అంటే ఇది గ్రాఫిక్స్తో ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. అందుకే వీళ్ళ ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనికోసం అవుట్పుట్ బాగా రావాలని చెప్పి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి అన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళకు మా టెక్నీషియన్లకు కానీ మా స్టాఫ్కి కానీ ఏది కావాలన్నా అది ఇచ్చినాం. అది అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది మా డైరెక్టర్ గారి కృషి. ఇది యాక్చువల్గా ఆయన వెనకాల ఉండి ఫస్ట్ సినిమా అయినా కానీ నాకు అన్ని విధాల సపోర్ట్ ఉండి, అన్ని విధాల నాకు సపోర్ట్ ఉండి చేసి అంతే దీన్ని ఒక అవతారంగా రూపదిద్దడానికి ఆయన ఒక ముఖ్య కారణం. ఇది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. మహిళల కోసం ఇది ప్రత్యేకమైన సినిమా. పిల్లల కోసం కూడా మనకి సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంది. సో మహిళలకు, పిల్లలకు ఒక ఫ్యామిలీగా మంచి మాస్గా సినిమా కంపల్సరీ తయారవుతుంది. ఇది ఒక మాస్గా సినిమా కంపల్సరీ అవుట్పుట్ తేవాలని బయటకు ఇది మంచి సినిమా అవుతుంది అనేది చెప్తున్నాను. ఇంత గ్రాఫిక్స్ మేము క్రియేట్ చేసి మా స్టామినాను 100% యూజ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ గారు అయితే ఏమి, మాకు ఇంత సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారు, మా సంస్థకి ఇంత ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మేము వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అవతారం అనగానే ఏంటి అవతారం, ఎలాంటిది, ఏ సంఘర్షణ అని అందరిలో కూడా రోజు అడుగుతుంటారు నన్ను. బట్ ఇది ఒక శక్తో, ఒక యుక్తో, ఒక అవతారమో, ఒక ఏకాదశి అవతారం ఎత్తిన అవతారం మాత్రం కాదు. ఒక అసహాయత, ఒక ఆడది ఎత్తిన అవతారం ఇది. ఏదైనా ఈ సృష్టిలో మనం సాధించాలంటే ఆడది సాధిస్తేనే అది గొప్పది. ఆడదే సాధించింది. అలాంటి ఎలిమెంట్ పట్టుకొని ఈ పిక్చర్ వర్కౌట్ చేసాం. ఇది కథ అనే దానికంటే పాల్ఘాట్, కేరళ ఒక ఇంటీరియర్ విలేజ్లో జరిగిన నిజమైన సంఘటన, దాన్ని తీసుకొని మేము వర్కౌట్ చేసి మన నేటివిటీకి తగ్గ కథ కింద దీన్ని వర్కౌట్ చేసాం. ఇది ఒక డెవిల్, సూపర్ డెవిల్కి ఒక ఆడదానికి మధ్య జరిగే యుద్ధం ఈ అవతారం. ఒక డెవిల్ ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టింది. దానితో పాటు ఇంకా మారణ హోమాలు చాలా పుట్టాయి. వాటన్నిటితోటి ఈ భూమిని నాశనం చేసేయడానికి సిద్ధంగా ఉంది ఆ డెవిల్. అలాంటప్పుడు అదే నక్షత్రంలో పుట్టిన ఒక చిన్న ఆడపిల్ల ఎదిగి వాడికి ఎదురు నిలబడి వాడికి దీనికి మధ్య జరిగిన ఒక 3 గ్రహణాల్లో జరిగిన యుద్ధమే ఈ అవతారం. ఇందులో ఎవరు గెలిచారు, ఏది గెలిచింది, ఈ సృష్టి ఎవరిని గెలిపించింది, ధర్మం ఏది గెలిపించింది,
దీనికి మధ్యవర్తిగా ఉండే దేవత కూడా ఏమీ చేయలేక అలా నిలబడిపోయింది. అలాంటప్పుడు ఒక ఆడది పసుపు కుంకాలతోటి తన స్త్రీయత్వంతో తన ఐదోతనంతో ఆ డెవిల్ని ఎలా జయించింది, ఎలా శిలాశాసనం చేసింది, ఎలా గొప్ప దారి ఆడది ఏదైనా సాధించగలదు అని చూపించిన చిత్రం అవతారం. కథ చెప్పడానికి మీకు చిన్నగా ఉంది, బాగుంది, చక్కగా ఉంది అనుకుంటున్నారు. బట్ దీని మేకింగ్ అనేది చాలా కష్టమైంది. గ్రాఫిక్సే కాదు, ప్రొడ్యూసర్స్ బాధ్యత ఎక్కువ. మేము ఏదైనా కథ అనుకుంటాం, దాన్ని ధన రూపంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే అది ఇంకా చాలా ఘనమైన పని. అలాగా యుగంధర్ రెడ్డి గారు, యాదిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ కథ విన్న వెంటనే ఇది మేము చేస్తాం, ఎన్ని గ్రాఫిక్స్ అయినా సరే మేము దీన్ని చేస్తామని ముందుకొచ్చి ఏ రోజు కూడా వాళ్ళు ఈ సీన్ ఎప్పుడైపోతుందని మాత్రం ఎప్పుడూ అడగలేదు. ఎలా వస్తుంది ఈ సినిమా, ఎలా ఉంటుంది ఈ సినిమా, మా ఫస్ట్ పిక్చర్తో మేము నిలబడాలి, మేము మంచి సినిమా తీసామని మా వాళ్ళందరూ అనుకోవాలి అనే ఒకే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి నేను నా టెక్నీషియన్స్ అందరూ కూడా భయపడకుండా ఈ సినిమాని చేయగలిగాం. ఇందులో మెయిన్ సెక్టార్ గ్రాఫిక్స్, అది ఓర్పు కావలసిన గ్రాఫిక్స్. అందుకని మా బాలాగారు జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కూడా కొత్త ఎక్విప్మెంట్ తెప్పించి ఈ గ్రాఫిక్స్ చేశారు. దానికి ఎంత ఖర్చు అయినా సరే వెనుకాడకుండా ప్రొడ్యూసర్ గారు పెట్టుబడి పెట్టారు. అందుకని ఇంతమంది ఇలా చేశారు కాబట్టి ఈ సినిమా ఈరోజు మీ ముందుకి వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి చాలా రోజులు అయిపోయింది, సౌందర్య అలాంటి వ్యక్తి నశించిపోయి మనకి దూరం అయిపోయి మనకి లేకుండా పోయి ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని తప్పకుండా శ్రీమతి రాధిక పూర్తి చేస్తుంది. అంత గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో రాధిక యాక్ట్ చేసేది. షీఈస్ ఫ్రమ్ కేరళ, ఎస్ షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఆ అమ్మాయి చాలా గొప్పగా యాక్ట్ చేసింది ఈ సినిమాలో. ఆ అమ్మాయి చుట్టూ వెళ్ళిన కథే ఇది. అందుకని తప్పకుండా మనకి ఒక మంచి నటి మనకి వస్తుంది అనే నమ్మకం కలుగుతుంది ఈ సినిమా చూసిన వెంటనే. అలాగే రిషి, అలాగే మన సత్యప్రకాష్ చరిత్రలో చాలా సినిమాలు చేశాడు. ఇందులో చేసిన సినిమాతోటి అతను మా పెద్ద విలన్స్ లిస్టులోకి వెళతాడనే నమ్మకం నాకుంది. అలాగే ఇంతమంది ఎంతో గొప్పగా కలిసి చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మెయిన్ బాధ్యత ఏంటంటే ఏమవుతుంది, జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, భక్తులకి అందరికీ బాగుంటుంది. బట్ జీన్ ప్యాంట్ వేసుకునే యంగ్స్టర్స్ కూడా ఈ సినిమా బాగుండాలి. అందుకని ఆ నావల్గా ఉండే ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్తో కూడా ఈ సినిమాని మేము వర్కౌట్ చేయడం జరిగింది. అవతారం సినిమా అనేది ఒక ఆడదాని దివ్య అవతారం, ప్రేక్షకులు ఆశించిన ఒక ఎమోషనల్ అవతారం, మనమందరం చప్పట్లు కొట్టి గెలిపించే ఒక ఆడదాని అసహాయత. ఇలాంటి ఆడది ఉండాలి, కావాలి. ఈ ఆడది ఉంటేనే ఎప్పుడూ కూడా ఈ సృష్టికి నిజం అని దేవీ భాగవతం నుంచి కూడా మనకి ప్రూవ్ చేసింది. అలాంటి ఎమోషనల్ ఎలిమెంట్ తోటి వర్క్ చేసిన ఈ అవతారం తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని నా నమ్మకం. జై హింద్.